ముఖ్యమైన వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇది ఎవరి ఇల్లు? ట్రై చేయండి. ఇది ఎవరి ఇల్లు? హూజ్ అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేసి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. సో ఎలా చెప్తుంటాం ట్రై చేయండి. ఇది ఎవరి ఇల్లు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి. ట్రై చేయండి. అందరూ చేయడం, అందరూ చాట్ చేయండి. ఇది ఎవరి ఇల్లు అని చెప్పాలి. అందరూ చేయండి. ఎలా చెప్తాం ఎవరి ఇల్లు అంటే? ఎవరి ఇల్లు? హూజ్ హౌస్ ఈజ్ దిస్? హూజ్ హౌస్ ఈజ్ దిస్? ఇది ఎవరి ఇల్లు? ఓకే. సో అట్లాగే మనం ఇంకా చాలా రకాలుగా అడుగుతున్నాం. హూజ్ అనే క్వశ్చన్ వర్డ్ ఇచ్చేసి ఇంకా ఇది ఎవరి పుస్తకం? ఇది ఎవరి పుస్తకం? ట్రై చేయండి. ఇది ఎవరి పుస్తకం? ట్రై చేయండి. ఇది ఎవరి పుస్తకం? హూజ్ బుక్ ఈజ్ దిస్? హూజ్ బుక్ ఈజ్ దిస్? ఓకే. సో అట్లాగే ఇది ఎవరి పెన్ను? ఇది ఎవరి పెన్ను? ఎలా చెప్తాం? హూజ్ పెన్ ఈజ్ దిస్? హూజ్ పెన్ ఈజ్ దిస్? పెన్ను ఎవరిది? ఇది ఎవరి పెన్ను? సో ఇట్లా మనం మాట్లాడుతుంటాం. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సో చాలా మంది ఉంటారు. సో అందరూ కూడా రకరకాలుగా, సో మనం ఎలక్షన్ ముందర డిబేట్ చూసాం కదా, టీవీ డిబేట్స్లో చాలా మంది రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. సో అడిగిన దాంట్లో ఎవరి ప్రశ్న కరెక్ట్ అయినది, సరైనది అంటుంటాం కదా. సో అట్లాగా ఎవరి ప్రశ్న సరైనది? ట్రై చేయండి. ఎవరి ప్రశ్న సరైనది? ఎలా చెప్తాం? హూజ్ క్వశ్చన్ ఈజ్ రైట్? హూజ్ క్వశ్చన్ ఈజ్ రైట్? హూజ్ క్వశ్చన్ ఈజ్ రైట్? ఎవరి ప్రశ్న సరైనది? సో అట్లాగే చాలా మంది ఆన్సర్లు చెప్పారనుకోండి, ఎవరి జవాబు సరైనది? ఎవరి జవాబు సరైనది? ఎలా చెప్తాం? హూజ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్? హూజ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్? హూజ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో అట్లాగే ఎవరి ప్లాన్ బాగుంది? ఎవరి ప్లాన్ బాగుంది? ఎలా చెప్తాం? హూజ్ ప్లాన్ ఈజ్ గుడ్? హూజ్ ప్లాన్ ఈజ్ గుడ్? హూజ్ ప్లాన్ ఈజ్ గుడ్? ఎవరి పాఠాలు బాగున్నాయి? ఎవరి పాఠాలు బాగున్నాయి? హూజ్ లెసన్స్ ఆర్ నైస్? హూజ్ లెసన్స్ ఆర్ నైస్? సో మీ కాలేజీలో చాలామంది టీచర్స్, లెక్చరర్లు ఉన్నారు. సో అందులో ఎవరి పాఠాలు బాగుంటాయి అని స్టూడెంట్స్ అడిగారు అనుకోండి. సో అడుగుతున్నాం కదా. సో అట్లాగా
హూజ్ లెసన్స్ ఆర్ నైస్. హూజ్ లెసన్స్ ఆర్ నైస్, ఎవరి పాఠాలు బాగున్నాయి. ఓకే, రైట్. అట్లాగే సో మనం సాంగ్స్ పాడుతూ ఉంటారు, చాలామంది చూస్తుంటాం కదా, సింగర్స్ ఉంటారు కదా. సో చాలామంది ఉంటారు సింగర్స్, గీతామాధురి కావచ్చు, తర్వాత సునీత కావచ్చు, ఇంకా చాలామంది ఉంటారు. సో అట్లాగా ఎవరి పాట మధురంగా ఉంటుంది అంటే వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది కదా. సో అట్లాగా ఎవరి పాట మధురంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎవరి పాట మధురంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా చెప్తాం? హూజ్ సాంగ్ ఈజ్ మెలోడియస్. హూజ్ సాంగ్ ఈజ్ మెలోడియస్. హూజ్ సాంగ్ ఈజ్ మెలోడి. ఎవరి ప్రవర్తన, సో క్లాసులో చాలా మంది ఉంటారు, సో మనం మాట్లాడుతుంటాం ఎవరి ప్రవర్తన మంచిది. సో ప్రవర్తన అంటే నడవడిక అనమాట. సో ఓకే, ఎవరి ప్రవర్తన మంచిది. ఎవరి ప్రవర్తన మంచిది ఎలా చెప్తాం? ప్రవర్తన అంటే క్యారెక్టర్ అనమాట. సో అట్లా హూజ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్. హూజ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్. హూజ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్. ఓకే, చాలా మందికి ఏంటంటే నంబర్స్లో, సో కార్ నంబర్స్ చూస్తూ ఉంటాం మనం, 9 లక్కీ నెంబర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అట్లా ఎవరి అదృష్ట సంఖ్య 9. ఎవరి అదృష్ట సంఖ్య 9. ట్రై చేయండి, ఎవరి అదృష్ట సంఖ్య 9. హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 9. హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 9. ఓకే, ఎవరి అదృష్ట సంఖ్య 9. సో అట్లా ఇప్పుడు సపోజ్ తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. సో ముఖ్యమంత్రిగా చాలామంది పేర్లను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రిగా. సో రేపు రేవంత్ అని ఫిక్స్ అయిపోయింది కదా. సో అట్లాగా రేవంత్ రెడ్డి గారు. సో ఎవరి పేరు పరిశీలనలో ఉంది? ఎవరి పేరు పరిశీలనలో ఉంది ఎలా చెప్తాం? ఎవరి పేరు పరిశీలనలో ఉంది. హూజ్ నేమ్ ఈజ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. Whose name is taken into consideration. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఎవరి జ్ఞానం ఎంత? ఎవరి జ్ఞానం ఎంత? Whose knowledge is abundant. Whose knowledge is abundant. ఓకే, ఎవరి జ్ఞానం ఎంత? హూజ్ నాలెడ్జ్ ఈజ్ అబాండెంట్.
సో ఎంత కదా సారీ అనంతం అని రాసుకోండి. ఓకే, ఎవరి జ్ఞానం అనంతం అంటే ఎక్కువగా ఉంటుంది చెప్పేసేయండి. హూజ్ నాలెడ్జ్ ఇస్ అబండెంట్. సో అట్లాగే సో చాలామంది రైతులు సో పంటలు సరిగ్గా రాకపోతే పొలాలు అమ్ముకుంటూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరి పొలాలు అమ్మబడ్డాయి, ఎవరి పొలాలు అమ్మబడ్డాయి. ఎవరి పొలాలు అమ్మబడ్డాయి. ఎలా చెప్తాం? హూజ్ ఫీల్డ్స్, ఓకే, హూజ్ ఫీల్డ్స్ ఆర్ సోల్డ్, ఎవరి పొలాలు అమ్మబడ్డాయి. హూజ్ ఫీల్డ్స్ ఆర్ సోల్డ్, ఎవరి పొలాలు అమ్మబడ్డాయి. ఎవరి లాభం ఎక్కువ, ఎవరి లాభం ఎక్కువ. ఎలా చెప్తాం? హూజ్ ప్రాఫిట్ ఇస్ గ్రేటర్, హూజ్ ప్రాఫిట్ ఇస్ గ్రేటర్, ఎవరి లాభం ఎక్కువ. ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి, ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి. ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి. హూజ్ ఆర్టికల్స్ ఆర్ స్టోలెన్, ఓకే, ఎవరి స్నేహం నీకు కావాలి, ఎవరి స్నేహం నీకు కావాలి. హూజ్ ఫ్రెండ్షిప్ డూ యూ వాంట్, హూజ్ ఫ్రెండ్షిప్ హూజ్ ఫ్రెండ్షిప్ డూ యూ వాంట్. సో ఇట్లాగా మనం చాలా రకరకాలుగా సో ఎన్నైనా వర్డ్స్ను మాట్లాడుకోవచ్చు. మీరే కొన్ని వర్డ్స్ని ఓన్గా తయారు చేసుకోండి, సరిపోతుంది అంతే. ఓకే, ఇంకా మీకు తర్వాత క్లాసెస్లో కూడా వస్తాయి, మెయిన్ క్లాసెస్లో కూడా. సో మీకు ముందుగా 9 క్వశ్చన్ వర్డ్స్ గురించి సో కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉన్నాను నేను. సో నాకు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా చాలా వస్తాయి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంకా మన బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే బుక్స్ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యండి. సో మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తాను. సో నా సెల్ నెంబర్ 7075793719. మీరు 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుందండి. సో అట్లాగే మొత్తం 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ ఈ 110 బుక్స్ ప్యాక్లో అంటే, మీరు 5000 రూపీస్ పెట్టి ఈ 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మొత్తం 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ ఒకేసారి వచ్చేస్తాయి. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీషు 1 వీక్ది, తర్వాత 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, తర్వాత 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 6 మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. 1 ఇయర్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు 110 బుక్స్ ప్యాక్ను 5000 రూపీస్ పెట్టి ఒకసారి కొన్నట్లయితే 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ ఒకేసారి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ 15 డేస్ 1000 రూపాయలు పెట్టుకొని, 21 డేస్ 1000 రూపాయలు పెట్టుకొని, సో 30 డేస్ 1000 రూపాయలు, 45 డేస్ 1000 రూపాయలు పెట్టుకొని, సో ఇట్లా ఒక్కొక్క కోర్సుకు మీరు 1000 రూపీస్ 1500 ఇలా పెట్టారనుకోండి, మీకు చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్. అలా కాకుండా అన్నిటిని కలిపి ఒకేసారి వచ్చేలాగా మీరు
110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే మీకు 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ ఒకేసారి వచ్చేస్తాయి. ఓకే. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 GB శాండిస్క్ 2-in-1 పెన్ డ్రైవ్, సి టైప్ పెన్ డ్రైవ్ అంటాం మనం. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయి సార్ అంటే వీడియోలు ఉంటాయన్నమాట. ఈ బుక్స్లో అయితే ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్లు మనకు వీడియోల రూపకంగా ఉంటాయి. ఒక ఆర్డర్ 4 సెట్ చేసి ఉంటాం. సో మీరేంటంటే బుక్స్ తీసుకుంటే 5000 రూపీస్ అవుతుంది, పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. సో బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకున్నా మీకు 7000 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 6000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్, నేను మరి టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా మొబైల్ నంబర్ 7075793719. మీరు ఇదే మొబైల్ నంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ 6000 రూపీస్ అమౌంట్ పంపింటారో ఈ నంబర్కి మీరు అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో, మీరు అమౌంట్ పంపిన స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా మరి ఇదే నంబర్కి 7075793719 ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్ మేము టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ మళ్ళీ మేమన్నా పెన్ డ్రైవ్ తెచ్చుకోవాలని. మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి. అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 707579